బంగాళదుంపని ఉడకబెట్టుకొని దాన్ని స్మాష్ చేసుకొని అందులో బ్రెడ్ యొక్క 4 దిక్కులు కట్ చేసుకొని దాన్ని కూడా మా బంగాళదుంప స్మాష్లో వేసుకొని దీంట్లోనే ఉప్పు, కారం, జీలకర్ర పౌడర్, అలాగే ఓరిగానో వేసుకోవాలి. చీజ్ క్యూబ్స్ ఉంటాయి కదా, చీజ్ క్యూబ్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల నూనెలో వేగినప్పుడు విడిపోకుండా ఉంటుంది ఈ పదార్థం. వీటిని మనకు నచ్చిన షేపులో తయారు చేసుకొని కట్లు పెట్టుకోవాలి. కట్లు పెట్టుకుంటే లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి, పిండి రాకుండా ఉంటాయి. ఆ తర్వాత వీటిని బ్రెడ్ క్రంచెస్లో ఇలా డిప్ చేసుకోవాలి. వీటికి టూత్ స్టిక్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వీటిని నూనెలో డీప్ ఫ్రై, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తక్కువ ఫ్లేమ్ పైన డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసి వీటిని కొత్తిమీర చట్నీతో కానీ, పుదీనా చట్నీతో కానీ, సాస్తో కానీ ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.